సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఆ పిల్లలకు చక్కటి విద్యా క్రమశిక్షణ నేర్పించే సమాజంలో గొప్ప పొజిషన్కి చేరేలా చేసేది గురువులు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువుకి గొప్ప స్థానం కల్పించబడింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ త్రిమూర్తులతో పోల్చారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. విద్యా సంస్థలకు మద్యం సేవించి రావటం, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, సైకోల్లా మారి దారుణంగా దండించడం లాంటివి చేస్తున్నారు. ఓ ప్రిన్సిపల్ చేసిన దారుణానికి బాలికలు దీనస్థితిలోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజ్లో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను అక్కడి ప్రిన్సిపల్ వేధించడం, కొట్టడంతో బాలికల పరిస్థితి దారుణంగా మారిపోయింది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన పీడి కృష్ణకుమారి విద్యార్థినులతో 3 రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్ ప్రసూన పీడి కృష్ణకుమారి శుక్రవారం విద్యార్థినులతో ఈ పని చేయించారు. సోమవారం కూడా అలాగే చేయడంతో కొంతమంది విద్యార్థినుల పరిస్థితి దారుణంగా మారిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపల్ దాష్టికానికి విద్యార్థినులు అడుగు వేయలేని పరిస్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కాలేజీకి చేరుకునే పిల్లలను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కొంతమంది కోలుకోగా మరికొంతమంది పరిస్థితి అలాగే ఉందని వైద్యులు తెలిపారు. కాగా క్రమశిక్షణ పేరుతో ఆడపిల్లలన్న కనికరం లేకుండా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పీడీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లిన శిరీషాదేవి బాలికలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని బాలికలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.